హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే నేనైతే టీ తాగేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో కొంచెం పిండి ఉంటే అదైతే అట్టు వేసేసి మా మహికడికి అయితే ఇచ్చాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మిషన్లో అయితే వేసేసి చిన్న అట్టు అయితే వేసుకుని నేను కూడా తినేసాను. ఇంకా నేనైతే ముందు వ్లాగ్ చూసుంటే కనుక నేను నైట్ ఆయిల్ పెట్టేసుకుని పడుకున్నాను కదా. ఇంకా మా అయ్యగారికి అయితే ఆయిల్ పెట్టలేదని చెప్పేసి ఇంకా వాడు కూడా ఆయిల్ అయితే పెట్టేసి స్నానం అయితే చేపించేసాను అనమాట తొందరగా. ఇంకా ఈ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత బయట పని చాలా ఉందండి. అదే మేము అంతకుముందు వ్లాగ్లో మీరు చూసుంటే కనుక బయట సిమెంట్ బస్తాలు అవి చేస్తున్నాం అనమాట. పని చేస్తున్నాము. అందుకని చెప్పేసి ఇంకా బయట పని అంతా చేశాను అనమాట. వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంట్లోని. ఇంక ఇంట్లోకి రాగానే ఆ పని అంతా అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక పక్క బట్టలు అవుతున్నాయి, ఇంకొక పక్క వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ పెట్టేసి బట్టలన్నీ వేసేసరికి బట్టలు అయిపోయినాయండి. రైస్ కూడా అయిపోయింది లోపుని. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు బయట రైస్ చేస్తారనమాట. ఇంకా నన్ను ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంకా కర్రీ అయితే పెట్టేస్తున్నాను. ఈ సొరకాయ వేసి పాలు వేసి కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ పాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఈ సొరకాయ కర్రీ ఓన్లీ ఫ్రై అయితే చేస్తాను అనమాట. ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఈ ఫ్రై చేసేలోపు నా మనీ ప్లాంట్ మంచిగా గ్రో అవుతుంది. దానికైతే వాటర్ చేంజ్ చేశాను. ఈలోపు కర్రీ అవుతూ ఉందన్నమాట. జస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అది వేసి సొరకాయ అయితే వేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్ని స్పైసెస్ అన్నీ వేసేసి మూత అయితే పెట్టేశాను. ఈ లోపు మా మహిగడు పిలిచేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే ఇంకా ఈ మేకలు అయితే వచ్చాయన్నమాట. వాడు చూస్తున్నాడు వాటిని. వాడికి అయితే అవి చూపించేసి నేను ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకా కర్రీ చూస్తున్నాను అనమాట. కర్రీ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇదంతా నేను మా డైలీ వ్లాగ్లో నేను ఒక 10-20% అయితే షూట్ చేశానండి. అందుకంటే ఆ రోజంతా పనే ఉందన్నమాట. బయట పని చేస్తున్నాం అని చెప్పేసి ఇంట్లో వ్లాగ్ ఏం షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంక నేను మా మహి భోజనం చేస్తాము. ఇంకా చెల్లి వాళ్ళు కూడా తింటున్నారనమాట. మా మహి గారు తినేసిన తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చాను వాడికి కూడా స్వీట్ అలవాటు అయిపోయింది. నేను కూడా అయితే ఒక లడ్డు అయితే తినేసాను. మళ్ళీ కొంచెం పని చేసిన తర్వాత ఈవినింగ్ అయితే అమ్మ స్నాక్స్ అవి తెప్పించింది అనమాట. ఇంకా అవి తినేసి టీ అయితే తాగేసి మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేశానండి. అవన్నీ సర్దేసి ఈవినింగ్ మొత్తం గిన్నెలన్నీ బయట వేసేస్తున్నాను అనమాట. ఈ లైట్ కొద్దిగా పోయింది, కొంచెం లైట్గా అయితే వస్తుంది అనమాట. అదే చూపిస్తున్నాను మీకు. ఇంక గిన్నెలన్నీ తీసేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే తుడిసాను అనమాట. మీరు ముందు వ్లాగ్లో చూడొచ్చు. నేను మందార పువ్వులు తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా ఎండలో అయితే పెట్టేశాను. మంచిగా ఎండిపోయినాయండి, చాలా డ్రై అయిపోయినాయి. ఇలా ముట్టుకున్నా కూడా సౌండ్ వస్తుంది అనమాట, అంత డ్రై అయిపోయినాయి. ఇంకా అవన్నీ లోపలికి తీసుకొచ్చేసి ఒక బాటిల్ అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో పచ్చడి తెచ్చిన డబ్బాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా పచ్చడి డబ్బాలు అయితే వేసేసాను. నీట్గా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఆ డబ్బాలు అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా ఒక 2 పువ్వులు వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ బయట వేసేసుకుని మొక్కలకైతే నీళ్ళు వేసేస్తున్నాను అనమాట. మా మహిగడైతే నేను వచ్చిన మొక్కలకి నీళ్ళు వేస్తానని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడికి కూడా అలవాటు అయిందనమాట మొక్కలకి నీళ్ళు వేసే పని. ఇంకా మేము వంట చేసుకున్న కూరగాయలు అవి కట్ చేస్తాం. అలాగే ఈ ఆనపకాయలు బీరకాయలు ఏమైనా కట్ చేసుకుంటాం కదా, ఆ చెత్త అంతా కూడా మొక్కలకే వేసేస్తాను అనమాట. అస్సలు ఆ చెత్త కూడా వేస్ట్ చేయను, మొక్కలకే వేస్తామండి. పప్పు కడిగి నీళ్ళు కానీ ఏవైనా సరే మొక్కలకి వేసేస్తాం అనమాట. మంచిగా పూస్తాయి పూలన్నీ. అవన్నీ మీకు ఫర్దర్గా వీడియోస్లో అయితే చూపిస్తాను అనమాట. ఇంకా నేను ఇక్కడ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను మొక్కలకి నీళ్ళు వేసేసిన తర్వాత. ఇంట్లో పని అంతా నువ్వు ఒక్కదానివే చేస్తావా, మీ చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అనుకోవద్దు. మా చెల్లె వాళ్ళు అమ్మలకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఈలోపు. అందుకని చెప్పేసి నేను ఈ పని అయితే చేస్తున్నాను. ఇంకా మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసి వచ్చేసిన తర్వాత చెల్లి అయితే టీ ఇచ్చింది. టీ ఎన్నిసార్లు ఇచ్చినా సరే తాగేస్తూనే ఉంటాం మా ఇంట్లో వాళ్ళందరం. ఇంకా టీ తాగేసిన తర్వాత మా అయ్యగారికి అయితే స్నానం చేయించాను. వాడైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా అయితే ఉన్నాడనమాట. ఇంకా ఈ బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేస్తాను అనమాట. అవన్నీ చేంజ్ చేసేసిన తర్వాత ఇంకా నా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ మొత్తం అయిపోయింది అనమాట కంప్లీట్గా. అందుకని చెప్పేసి ఇంక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఈ స్ప్రైట్ బాటిల్లో ఉన్నదంతా హెయిర్ ఆయిలేనండి. అంటే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టి ఎండలో ఎండబెట్టి ఆడించిన కొబ్బరి నూనె అనమాట. ఇంకా అది ఒక 4-5 లీటర్స్ ఎంతో ఉంది. ఇంకా ఒక లాస్ట్కి వచ్చింది అనమాట. ఇంకా 1 లీటర్ ఎంతో ఉండిద్ది. మళ్ళీ ఆడించాలిగా కొబ్బరి నూనె. ఇంక ఈ కొబ్బరి నూనె అయితే నేను రోజ్మెరీ లీవ్స్ అవి వేసి చేసుకుంటాను అనమాట. ఈ ప్రాసెస్ అయితే ఇంకా షార్ట్ వీడియోలో ఉందండి, కానీ నేను ఇక్కడ మామూలుగా చూపిస్తున్నాను. జస్ట్ కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత మెంతులు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు చెట్టుదండి, ఇంట్లో డాడీ తీసుకురాలేదని చెప్పేసి ఇంకా చెట్టుకి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చెట్టుకున్న చిన్న చిన్న ఆకులు కూడా కోసుకొచ్చాను అనమాట. ఇంకా అలాగే ఒక 2 మందార పూలు, అలాగే కొద్దిగా రోజ్మెరీ లీవ్స్ అనమాట. కొద్దిగా అంటే ఒక స్పూన్, నాకు ఒక స్పూన్ ఫుల్గా రాలేదని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను అనమాట.
ఇది వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుని కొద్దిగా వేడి చేసుకోవాలి. మరి అంత వేడి అయిపోకూడదు అనమాట, మొత్తం మరిగిపోవాలి. అదే ఆ స్టేజ్ రాకుండా జస్ట్ వేడి చేసుకోవాలన్నమాట. మనకి కరివేపాకు కొంచెం అంతా కలర్ షేడ్ అయ్యిద్ది, రోజ్మెరీ లీవ్స్ కూడా కొంచెం కలర్ అవి దిగుతున్నప్పటికీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లబెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా చల్లబెట్టేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేస్తానండి నేను. నాకు అంటే ఒక క్వాంటిటీ అంటూ ఉంటుందన్నమాట. ఆ ఎంఎల్ని బట్టి మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బయటేమో రైస్ అవుతుంది, ఇంట్లోనేమో నేను ఇంకా బెండకాయ పులుసు అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గరలో తోట ఎప్పుడైతే వేసారో అప్పటి నుంచి ఆనపకాయ, బెండకాయ, బీరకాయ ఈ 3 కాయలే అవుతున్నాయి అనమాట మాకు వంటకి. ఇందుకోండి ఇక్కడ మనకి కొంచెం మరుగుతూ ఉన్నప్పటికీ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆయిల్ అయితే నేను తీసుకెళ్ళి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఫ్యాన్ కింద పెట్టేసి వచ్చిన తర్వాత నేను కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు కూడా ఆయిల్ అయితే కొంచెం చల్లబడింది. సో రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే వేస్తున్నాను అనమాట. నాకు క్వాంటిటీ తెలుస్తుంది. నేను ఆయిల్ వేసే డబ్బా ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను 2 అయితే వేస్తాను అనమాట విటమిన్ ఈ క్యాప్సూల్స్. మీరు చూసుకొని ఒకవేళ మీరు యూస్ చేస్తే కనుక మీరు ఎంత ఆయిల్ యూస్ చేస్తారనే దాన్ని బట్టి అయితే విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. మీరు హెయిర్కి నార్మల్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఒక క్యాప్సూల్ మన హెయిర్కి పెట్టేసుకోవచ్చు, కొంచెం జిడ్డుగా అయితే ఉంటుంది. సో నేను ఇలా హెయిర్ ఆయిల్లో అయితే మిక్స్ చేసుకుంటాను. వేడిగా ఉన్నప్పుడు అయితే ఆయిల్లో మిక్స్ చేయకూడదండి, చల్లబడిన తర్వాత మాత్రమే హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. లేదు మీరు నార్మల్గా యూస్ చేసుకుంటానంటే నార్మల్ ఆయిల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇంకా హెయిర్ ఆయిల్ మిక్స్ చేసేసిన తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసిన తర్వాత కొంచెం కదిలిచ్చాను అనమాట. ఇంకా కూర అయిపోయింది. మా మహిగడికి అయితే ఆమ్లెట్ వేసేసి కూర అయితే పెట్టేశాను, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా వాడు తినేసిన తర్వాత చిన్న ఆమ్లెట్ ముక్క ఉంది, నేను అది కూడా తినేసిన తర్వాత ఇంకా హెయిర్ అయితే లీవ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం హెయిర్ ఆయిల్ అది పెట్టేసుకొని మళ్ళీ జడ వేసుకుని పడుకుందాం అని చెప్పేసి ఇంకా వాడికైతే ఆ అమ్మ పాలు కాచి ఇచ్చేసింది. ఇంకా ఇదైతే తాగేస్తున్నాడు వాడు. ఇంకా నేను పాత ఆయిల్ అయిపోయింది కదా, ఇంకా డబ్బాలో హెయిర్ ఆయిల్ అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. మీరు ఇప్పటి నుంచి నా ఛానల్ కనుక ఫాలో అవుతుంటే నేను ఫర్దర్గా నా హెయిర్ ఎంత గ్రో అవుతుంది అనేది మీరు చూస్తారనమాట. నాకు నా హెయిర్లో తేడా అయితే తెలిసిందండి. మీరు ఇప్పటి నుంచి నా వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే కనుక నా హెయిర్లో మీరైతే చేంజ్ చూస్తారు. మీకు ఇప్పటి నుంచి చెప్తున్నాను, మీరు కనుక ఇప్పటి నుంచి హెయిర్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా 1-2 మంత్స్లో అయితే హెయిర్లో గ్రోత్ అయితే చూస్తారండి. నేను ఇక్కడ రోజ్మెరీ లీవ్స్ అవి ఏమి ఇంకా ఫిల్టర్ చేయలేదన్నమాట. జస్ట్ మనం నార్మల్గానే వేసేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా దాంట్లో మంచివి ఉంటే కనుక హెయిర్లోకి దిగుతాయి కదా అని చెప్పేసి ఇంకా లీవ్స్ అన్నీ అలానే వదిలేసాను. ఇంకా మనకి ఆయిల్ అయితే ఇలా వస్తుందండి. ఉన్నాయి కదా, అవి 5 ఉన్నాయి కదా, అట్లలోంచి అయితే మనకు ఆయిల్ వచ్చింది. నేనైతే అలాగే పెట్టేసుకుని హెయిర్కి మసాజ్ అయితే తీసుకుంటాను అనమాట. ఎవ్రీడే పెట్టను, 2 డేస్కి ఒకసారైనా ఆయిల్ పెట్టుకుంటాను. వీక్లీ 2 టైమ్స్ అయితే హెడ్ బాత్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మిగిలిన హెయిర్ ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసేసాను. ఆ గిన్నె అయితే పక్కన పెట్టేసాను అనమాట, నెక్స్ట్ డే పెట్టుకుందాం కదా అని చెప్పేసి. ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే కిచెన్ అంతా ఇలా ఉందనమాట. అమ్మ పాలు కాచేసి పాల్లో తోడైతే వేసేసింది. ఇంకా డాడీ అయితే బయట నుంచి గ్రాసరీ తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ నేను సర్దేసుకుంటున్నాను. పేస్ట్ నార్మల్ గ్రాసరీ తీసుకొచ్చారు, ఆయిల్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చారనమాట. ఇంకా అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాను. లైట్ చెప్పాను కదా, లైట్ ఏంటో ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. లేదంటే మంచిగానే ఉండిద్ది. డాడీకి అయితే చెప్పాను పెద్ద లైట్కి మార్చేయమని చెప్పేసి, మార్చేస్తానని చెప్పారు. ఇంకింతే. ఆ గ్రాసరీ అంతా సర్దేసుకున్న తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ డేకి టిఫిన్కి ఏమీ వేయలేదు, ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి టిఫిన్కి ఏమీ వేయలేదు. కానీ డాడీ ఏమో లేదు శనివారం వెళ్దాం అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా మా డాడీ అయితే ఎప్పుడు తీసుకొచ్చిన ఇవే కూరగాయలు అయితే తీసుకొస్తారండి. సేమ్ మళ్ళీ పొటాటో, ఆలు, ఆనియన్స్, బెండకాయలు, దొండకాయలు ఇవే తీసుకొస్తున్నాను అనమాట. ఇంకా కూరగాయలు తెచ్చారు కదా, ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. జస్ట్ పాతవి ఉన్నాయి కదా పొటాటోస్ అని చెప్పేసి ఇంకా కొత్త దాంట్లో మిక్స్ చేయకుండా ఒక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. మళ్ళీ ఎందుకు అవి కనుక పాడైతే ఇవి కూడా పాడైపోతాయి కదా అని చెప్పేసి. ఇంకా పొటాటోలు చాలా ఉన్నాయి, వీటితో ఏమైనా స్నాక్స్ చేయాలి అని చూస్తున్నాను. చూడాలి మరి అవుతుందో లేదా అని చెప్పేసి. ఇంటి చుట్టూ పని అయితే ఉందండి, అందుకని చెప్పేసి అవ్వట్లేదు అనమాట. ఇంక ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసుకున్నాను. డాడీ అయితే ఇవి
తినే దోసకాయలు అనుకుంటానండి తీసుకొచ్చారు. జ్యూస్ ట్రై చేశాను, పర్లేదు బాగానే ఉంది. ఇంకే డాడీ తీసుకొచ్చేటప్పుడు ఇవన్నీ పగిలిపోయినాయి అని చెప్పేసి ఒక గిన్నెలో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కిచెన్ అంతా గిన్నెలన్నీ కూడా సింక్లో అయితే వేసేసాను అనమాట. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.